కామెడీ చేస్తారు అందరూ. అందరిని నవ్విస్తారు. తనని తాను కామెడీ చేసుకుంటూ కామెడీ చేయడం అనేది అందరిని నవ్వించడం అనేది ఇంకో ఎత్తు. అంటే వాళ్ళని వాళ్ళు ఇచ్చేసుకోవాలనుకోరు. బట్ మీరు అందరిని నవ్వించడం కోసం మిమ్మల్ని మీరు కూడా మీ మీద కూడా ఎలాంటి కామెడీనైనా తీసుకునేలాగా పంచులు వేసుకుంటూ చేస్తూ ఉంటారు కదా! అలాంటి టైంలో ఎవరైనా మీ మీద పంచ్ వేసినప్పుడు, అలాంటి టైంలో ఎప్పుడైనా ఇది ఓవర్‌ల్యాప్ అయిపోతుంది. దీనివల్ల నాకు కొంచెం పర్సనల్‌గా హర్ట్ అవుతున్నాను అనిపించిన సందర్భాలున్నాయా? మీ విషయంలో? నా విషయంలో అలాంటివి ఎప్పుడు జరగలేదండి. బేసిక్‌గా మనం ఎంత తీసుకుంటే అంటే ఎదుటివాడు మనకు పని చేస్తే మనం అక్కడ మనల్ని కించపరుస్తున్నాడు, ఏదో కించపరుస్తున్నాడు, మనల్ని అవమానిస్తున్నాడు అని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకోను. హ్మ్. అంటే ఎదుటి వాళ్ళు కూడా అంత అవమానించే పరంగా ఆ ప్రకారంగా గానీ, కించపరిచే ప్రకారంగా అలాంటి పంచులు ఎయ్యరు. ఒకవేళ అంతవరకు వెళ్ళినా కూడా పర్లేదులే తెలిసి ఎవరనరు కదా! తెలియకుండా అంటారు. బట్ దానివల్ల కూడా జనాలు నవ్వుతున్నారు కదా! అని చెప్పేసి ఒక ఆనందం. ఓకే. పోనీ నన్ను నేను నా మీద నేను పని చేసుకున్నా, నన్ను నేను నా మీద అపోజిట్ వాళ్ళ పర్సన్ ఒక పని చేసినా కూడా, దాని నుంచి నన్ను అనడం వల్ల, నేను పంచ్ తీసుకోవడం వల్ల జనాలు నవ్వుతున్నారు కదా! కామెడీ హ్యాపీ. క్రియేట్ అవుతుంది. కామెడీ క్రియేట్ అవుతుంది. హ్మ్. ఒకటి జనాన్ని ఎంటర్‌టైన్ చేయడానికి నాకేంటంటే నేను పని చేసినా, నా మీద పని చేసినా తీసుకుంటాను. హ్మ్. ఒకటి మనం ఎంత తగ్గితే అంత ఎదుగుతాం అంటారు కదా! యాహ్! ఎక్కడ అది. అదే ఇక ఎక్కడ ఆ తగ్గాలో డైలాగులు ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాడో ఏంటది? తగ్గాలో. ఆ! బేసిక్‌గా ఆ డైలాగ్‌తో నేను కంపేర్ చేసుకున్నంత పెద్ద డైలాగ్ అది. బట్ నాకు అలా తెలియకుండానే ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంటాము. ఫ్లోలో కామెడీ వెళ్తుంటాం. దాని మీద నన్ను నేను పని చేసుకున్న నా మీద నేను పని చేసుకుంటున్నానా? అయ్యో! నా మీద పని చేసుకుంటే ఆపోజిట్ పర్సన్స్ నన్ను ఏమనుకుంటారో అని చెప్పేసి నాదేం ఆలోచించనండి. హ్మ్. ఒకటి నవ్విచ్చామా లేదా? హ్మ్. అంతే చాలు నాకు. అంటే ఎప్పుడైనా అనిపించిందా ఈ ఫీల్డ్‌లోకొచ్చాక ఈ ప్లాట్‌ఫార్మ్ కాకుండా అంటే లైక్ కమీడియన్‌గా కాకుండా ఇంకోటి ఏదైనా నేను ప్రొఫెషన్ ఎంచుకొనుంటే ఇంకా బాగా సక్సెస్ అయ్యేవాడినేమో, ఈ ప్రొఫెషన్ నాకు సెట్ అవ్వలేదేమో అలాంటి సందర్భాలు వేరే వాళ్ళ నుంచి వినడం కానీ, మీకు మీరు ప్రశ్నించుకోవడం గాని జరిగిందా? ఇది ఎప్పుడు అనిపించలేదండి. నేను స్కూల్‌లో ఉన్నప్పుడు 10థ్ స్టాండర్డ్, 8థ్ స్టాండర్డ్ ఉన్నప్పుడే నేను అప్పుడే సినిమాలకెళ్ళాను. నేను బేసిక్‌గా 'చిరంజీవి' గారికి పెద్ద అభిమానినండి. హ్మ్. ఆయనకి ఎవరు అభిమానులు ఉండరు చెప్పండి. అంతే చాలా కదా! మంది అభిమానులు ఉంటారు. ఆయనను చూసి ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నాను. ఆయన స్టైల్, ఆయన డాన్స్ చూసి ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నాను. అప్పుడు నేను చిన్నతనంలో స్కూల్‌లో ఉన్నప్పుడు మిమిక్రీ అవి 'చిరంజీవి' గారి వాయిస్‌లు చేస్తుండేవాడిని. అలా 'సాయి కుమార్' గారి వాయిస్‌లు చేస్తుండే చాలా అద్భుతంగా చేస్తావు అని చెప్పేసి అంటుండేవాళ్ళు. అంటే ఓకే. మీ స్కూల్ టైమ్‌లోనే మీరు ఇవన్నీ మిమిక్రీస్ అవన్నీ చేసేవారు. చేసుకునేవాడిని. డాన్స్, మిమిక్రీ 'చిరంజీవి' గారి సాంగ్స్ ఎక్కువ డాన్స్ చేసేవాడిని నేను. ఓకే. ఆ! అప్పట్లో అవన్నీ చేస్తుంటే చాలా బాగా చేస్తున్నాను. పెద్దయినాక సినిమాలకి బాగుంటాను మొన్న 'నాగార్జున' గారు కూడా అన్నారుగా భలే చేస్తున్నావు అవినాష్ డాన్స్ అని. యాహ్! అది అవన్నీ అనిపిస్తున్నప్పుడు ఒకానొక టైంలో నాకు అనిపించింది కంపల్సరీ సినిమా ఇండస్ట్రీకి రావాలనిపించింది. వచ్చాను. వస్తున్న క్రమంలో నేను 'మహాత్మ' సినిమాకి శ్రీకాంత్ గారి 100థ్ ఫిల్మ్ 100వ ఓకే. సినిమా. ఓకే. దానికి జూనియర్ ఆర్టిస్ట్‌గా చేశాను. ఓకే. అప్పుడు నాకు రూ. 100 ఇచ్చారు. రూ. 100 ఉంటే రూ. 50 ఇచ్చారు. ఓకే. 4 ఇడ్లీలు పెట్టి రూ. 50 ఇచ్చారు. అప్పుడు నేను జూనియర్ ఆర్టిస్ట్ అంటే పరిగెత్తుకుంటూ జిందాబాద్ జిందాబాద్ డౌన్ ఒకటి. అప్పుడు అనిపించింది చాలా కష్టం అనిపించింది. ఎందుకు నేను అంటే నాకు బీటెక్ హ్మ్. ఇంజినీరింగ్ చేస్తున్నాను. ఆ కాలేజ్ వదిలేసుకొని నేను ఎందుకు వస్తున్నాను. చదువుకుంటే మంచిగా బాగుపడతానేమో అనిపించింది. ఆ జూనియర్ ఆర్టిస్ట్ కూడా అక్కడి నుంచి మెల్లిగా జంప్ అయిపోదాం అనుకున్నాను. తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇన్ని రోజులు కాలేజ్ మానేసి ఇంతవరకు వచ్చాను. మళ్ళీ ఎందుకు గివ్ అప్ ఇవ్వడం. కష్టమైన సుఖమైన ఇళ్ళనే బతికేద్దాం. హ్మ్. ఇక్కడే ఉందాం అని చెప్పేసి ఇంకా సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ. అప్పుడు అనిపించిందంటే మళ్ళీ ఇంతవరకు ఎప్పుడు అనిపించలేదండి. ఓకే. అంటే నేను ఒక రీసెర్చ్ చేద్దాం హ్మ్. అనుకుంటున్నానండి. అంటే బీటెక్‌లో ఏమైనా క్లాస్ ఉంటదా సినిమాలకెళ్ళాలనే క్లాస్? ఆల్మోస్ట్ అంటే ఆహ్, ఎవరిని అడిగినా బీటెక్ నుంచి వచ్చేసానని చెప్తూ ఉంటారు. అంటే ఆ వయసు అలాంటిదండి. ఆ ఏజ్ అలాంటిది. ఆ ఏజ్‌లో కొంచెం కసి ఉంటదనమాట. మనం ఇది సాధించుకోవాలి. డిగ్రీలో ఉంటే ఉండదే మరి. బీటెక్‌లో ఉన్న వాళ్ళకి అంటే ఎందుకుంటుంది? మేబీ అంటే ఈ జనరేషన్‌లో నా జనరేషన్ గానీ, ఇప్పుడు ఈ జనరేషన్ అంతా బీటెక్. అప్పుడు డిగ్రీలు చేసేవాళ్ళు. ఏది 80స్‌లో గానీ, 90స్‌లో అప్పుడు డిగ్రీలు ఎక్కువ చేసేవాళ్ళు. అవును. ఈ 2000 బ్యాచ్ ఏదైతుందో 90 బ్యాచ్ హ్మ్. 95, 2000 నుంచి అంతా హ్మ్. బీటెక్ స్టార్ట్ అయింది కదా! అవును. ఆ బీటెక్ మీదే ఎక్కువ అవును. అప్పుడు బీటెక్‌లో ఉన్న వాళ్ళందరూ సినిమా మేము హీరోస్ వెళ్ళిపోవాలి ఆ! మనము ఏలాలి అని చెప్పి. అంటే మనం ఎప్పుడు నేను హీరో అవ్వాలా, అది అవ్వాలా అనుకోలే గానీ, సినిమాలో కనబడాలా అనుకున్నాను అంతే. హ్మ్. అది ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు. హ్మ్. మనం ఇంత హీరో ఫేస్ కూడా కాదు. జస్ట్ మనం కనబడితే చాలు. ఏదన్నా చిన్నప్పటి నుంచి మిమిక్రీ కదా! మిమిక్రీ అంటే కామెడీకి రిలేటెడ్‌గా ఉంటది కాబట్టి అవును. నవ్విస్తాం కాబట్టి, ఆ పరంగా వెళ్దాం అనుకున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉండాలి. ఒక ఒక నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. హ్మ్. జనాల నుంచి ఒక అభిమానం తెచ్చుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అంతే.